హాయ్ అండి. నేనైతే ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఈ పప్పు చేయడానికి నా తంటాలు చూడాలి అసలు. ఇది ఆకుకూర కట్ చేయడానికి ఒక గంట సేపు టైం పట్టింది. తర్వాత నేను కడాయిలో చేస్తున్నాను. కడాయి లిడ్ టైట్గానే ఉంటుంది కదా, ఆవిరి అనేది బయటికి ఏం పోదు, ఫాస్ట్గానే అయిపోద్ది అనుకున్నాను. నేను అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. అసలు పప్పు వేసిన తర్వాత ఎంతసేపు చూసానో, ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చి చెక్ చేసా కానీ పప్పు అలానే ఉంటుంది. ఈరోజు ఇంకా నేను ఈ పప్పు చేసే టైంకి తిరుమల సేవా టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ పప్పు అయిపోద్దేమో వెళ్ళి నేను టికెట్ బుక్ చేయడానికి ట్రై చేద్దామని అనుకుంటే ఇదేమో అసలు అవ్వట్లేదు. ఇంకా అదే ఇలానే వదిలేసి నేను మధ్యలో వెళ్ళి సేవా టికెట్ కోసం ట్రై చేశాను. అసలు రిలీజ్ చేసిన టికెట్స్ 1 మినిట్ లోపలే టికెట్స్ అంతా కంప్లీట్ అయిపోతున్నాయి. అంత ఫాస్ట్గా ఎలా బుక్ చేసుకుంటున్నారు? మరి మా కాలనీలో వాళ్ళైతే ఒక్కొక్కరు 3-4 టైమ్స్, 5-6-7 టైమ్స్ కూడా వెళ్ళారు. వాళ్ళందరికీ ఎవరు బుక్ చేశారో ఎలా వెళ్ళారో తెలియదు కానీ అసలు ఇమీడియట్లీ రిలీజ్ చేయగానే 1 మినిట్లో టికెట్స్ అయితే అయిపోతున్నాయి. నేను 3 మంత్స్, లాస్ట్ 2 మంత్స్ కూడా ట్రై చేశాను, అవ్వలేదు. లాస్ట్ మంత్ అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరము ట్రై చేసాము, అవ్వలేదు. ఇంక ఇది అవ్వదులే అని చెప్పేసి వదిలేసే అని చెప్పింది మా ఫ్రెండ్ అయితే. మా కాలనీలో కొందరు ఆంటీస్ మాత్రం చాలాసార్లు సేవకి వెళ్ళారు. 3-4 టైమ్స్, కొందరు 5-6-7 టైమ్స్, అన్నిసార్లు కూడా సేవకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ బయట బుక్ చేయించుకున్నారో ఎలా బుక్ చేశారో తెలియదు. టికెట్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ వస్తుంది వెళ్ళడానికి, కానీ కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం అసలు రావట్లేదు, టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు. స్కూల్ డేస్ ఆ టైంలో జనాలకి ఇంత భక్తి ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఈ మధ్యకాలంలో ఏంటో అసలు ఎవరు చూసినా గుడిలోనే ఉంటున్నారు. అంటే ఏదైనా అకేషన్ కానీ ఏది కానీ, ఇంకా కొందరు అయితే ప్రతిరోజు గుడికి వెళ్తున్నారు. ఆ రోజు ఏం స్పెషలో, ఏ దేవుడికి స్పెషలో ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్తున్నారు. అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ మాకు కరీంనగర్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారు సమ్మర్ ఆ టైంలో. సేమ్ తిరుమలలో ఎలానో ఇక్కడ కూడా అంతే కాంపిటీషన్ ఉంటున్నారు సేవకి వెళ్ళడానికి జనాలు అయితే. అసలు కొందరు అయితే నేను ఒకసారి గుడికి వెళ్ళాను అనుకోకుండా, అప్పుడు నాకు బ్రహ్మోత్సవాలు అని తెలియదు. వాళ్ళ ఐడి ప్రూఫ్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. మాది తీసుకోండి అంటే మాది తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో అయిపోయింది, ఫిల్ అయిపోయింది, మేము తీసుకోమంటున్నారు. వీళ్ళేమో రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ లోకల్ టెంపుల్స్లో కూడా సేవకైనా. నేను లాస్ట్ ఒక వీడియోలో వాకింగ్కి వెళ్తున్నా అని చెప్పాను కదా, కానీ నేను ఒక 10 డేస్ అలా వాకింగ్కి వెళ్ళిన తర్వాత నాకు కాళ్ళు నొప్పిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే వాకింగ్కి వెళ్ళట్లేదు. మరి ఏంటో ప్రాబ్లం, అంటే అది గ్రౌండ్లో నడవాలా లేకపోతే మట్టి రోడ్డు అలా అవ్వడం వలన ఏది ప్రాబ్లమో తెలియట్లేదు, కానీ నాకైతే కాళ్ళు నొప్పి అనిపిస్తున్నాయి. ఇంకా నేనైతే వాకింగ్కి వెళ్ళట్లేదు ప్రజెంట్ అయితే. జస్ట్ ఒక 10 డేస్ వెళ్ళాను అంతే. కానీ అక్కడికి చాలామంది రెగ్యులర్గా వస్తున్నారు. మరి వాళ్ళకి ఏం నొప్పి పెట్టట్లేదో కాళ్ళు ఏమో తెలియట్లేదు. నాకైతే చాలా కాళ్ళు నొప్పి అనిపిస్తుంది వాకింగ్కి వెళ్తే. ఇంకా నేనైతే వెళ్ళట్లేదు, మానేశాను. వాకింగ్ మంచిది కదా, అలవాటు చేసుకుందాము, రెగ్యులర్గా వెళ్ళాలనుకున్నాను నేను. కానీ ఒక 10 డేస్ వెళ్ళేసరికి ఇలా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అందుకే ఇంకా నేనైతే వెళ్ళట్లేదు. కానీ చాలామంది అయితే రెగ్యులర్గా వస్తున్నారు. మరి వాళ్ళకి ఏం నొప్పి అనిపించట్లేదు.